శ్రీనివాస్ అన్న వచ్చారన్నా వైజాగ్ నార్త్ 26 వార్డు. ఏంటి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమిలో భాగస్వామి అయింది, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందన్న. ఇది ఆవిర్భావ దినోత్సవం అన్నది మార్చి 14, 2014 తారీఖున ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈసారి నెక్స్ట్ చేసుకునేది మనం గెలిచిన తర్వాతే నెక్స్ట్ ఆవిర్భావ దినోత్సవం చేసుకుందాం అని అన్నారు. అలాగే గెలిచాము. పొత్తు కారణంగా 21కి కొట్టాము. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిపోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే ఎలా ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది? ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా పనిచేస్తున్నారు ఆయన? పంచాయతీరాజ్ శాఖ అయిన తర్వాత ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలకు కూడా రోడ్లు ఎవరైతే వేస్తారు, పంచాయతీ నీళ్ళు ఎవరైతే ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి, నీటిపారుదల అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ ఏ గవర్నమెంట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఇలా ఈ గవర్నమెంట్ వస్తుంది, ప్రతిదీ కూడా ఆయన ప్రతి పథకాన్ని ఏదైతే గ్రామాల్లోకి వెళ్తాయో అవన్నీ ఎలాగా ప్రతిదీ పాలుపోకుండా దేన్ని పక్కదో పట్టించకుండా ప్రతిదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే గతంలో చాలా మంది పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ తాకడం, అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేసి అయితే ఈ విధంగా కామెంట్ చేసేవారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు? వాళ్ళ కోసం మనం ఏమి చెప్పక్కర్లేదన్న, ప్రజలే చెప్పారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టను అని అన్నారో వాళ్ళే ఈరోజు అసెంబ్లీలో లేకుండా పోయారు. ఇంక్లూడ్ ఆ 11లో వచ్చిన వాళ్ళలో కూడా ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కడు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడే ధైర్యం లేదు అతనికి కూడా. వచ్చి ఏమీ చేయలేక ఇలా 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 ముఖం పెట్టుకొని వెళ్ళిపోవడం తప్ప ఏమీ చేయలేరు. అంటే గతంలో ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో, ముఖ్యంగా చూసుకుంటే చాలామంది మంత్రులు మాట్లాడారు ఈ విధంగా. ఆ మంత్రుల కోసం ఏం చెప్తారు? అంటే సేమ్ సొంత సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఏదైతే కాపు సామాజిక వర్గం సంబంధించిన ఇటుపక్క మంత్రులే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడారు కదా. ఎంత కాపు వ్యక్తులైనా సరే, ఎంత ఇదైనా సరే అన్న, ఏదైనా సరే ఆయన ఒక కాపు వర్గానికి చెందిన వ్యక్తి కాదు. అందరు జనాలు హృదయాల్ని దోచుకున్న వ్యక్తి. అలాంటి ఆయనకి ఒక కాపు లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏమి ఉండవు, మైనార్టీలు అనేవి. ఆయన అందరి గుండెలు, అందరి హృదయాలు దోచుకున్న వ్యక్తి ఆయన. మరి రీసెంట్గా వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు, ఎలా చూస్తారు ఈ అరెస్ట్? అవి ఏమీ కూడా అక్రమ అరెస్టులు ఏమీ కాదన్న. గత గవర్నమెంట్లో వాళ్ళైతే ఏవి తప్పులు చేశారో అవన్నీ కూడా ఈరోజు బయటికి తీసి వాళ్ళు ఓపెన్గా చేసినవే ప్రతిదీ ప్రూవ్ చేసుకొని ప్రతిదీ కూడా కంపల్సరిగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే వెళ్తున్నారు. అవన్నీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసినవి అయితే కాదు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ విధంగా అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు? ఇంకా ఉన్నారన్న. ఎవరైతే వీడియోలు వస్తాయి అందరి ఒక్కొక్కరు అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 4, 5 అయ్యారు. ఉన్నారు, మొన్నే చెప్పారు మనోహర్ గారు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీస్తాము. పవన్ కళ్యాణ్ 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర అని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. వాళ్ళు తీసుకొని ఉండొచ్చండి. వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకునేంత ఇది ఇచ్చే అంత స్తోమత కూడా ఎవరికీ లేదు ఆయన తీసుకుంటే. అలాంటి వ్యక్తి కాదు. ఆయన్ని కొనాలి అంటే ప్రపంచంలో ఏ ధనవంతుడికి కూడా సరిపోదు.